మీ ఎగ్జామ్స్లో రిపీట్ అవుతున్న ద్రవిడియన్ స్టైల్ ఆర్కిటెక్చర్ని ఈజీగా క్రాక్ చేయాలి అంటే ఈ వీడియో మిస్ అవ్వకండి. ఓకే, అసలు ఈ ద్రావిడ శైలి ఆర్కిటెక్చర్ అంటే ఏంటి, ఎక్కడ కనిపిస్తుంది? చాలా సింపుల్. మన దక్షిణ భారతదేశంలో అంటే దాదాపుగా కృష్ణానది నుంచి కింద కన్యాకుమారి వరకు ఉన్న ప్రాంతంలో డెవలప్ అయిన టెంపుల్ స్టైల్ ఇది. ఎగ్జామ్స్లో దీనిమీద క్వశ్చన్స్ పక్కా వస్తాయి. సో దీని మెయిన్ ఫీచర్స్ ఏంతో చూసేద్దాం. సరే, ఒక ద్రావిడ టెంపుల్ని చూడగానే గుర్తుపట్టాలంటే దాని కొన్ని బేసిక్ పార్ట్స్ మనకు తెలియాలి. చాలా సింపుల్, చూద్దామా? ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, విమాన అంటే గుడిలో మూలవిరాటుండే గది, అంటే గర్భగుడి పైన కట్టే టవర్ అనమాట. ఇది ఎలా ఉంటుందంటే ఒక స్టెప్ పిరమిడ్లాగా, కింద నుంచి పైకి వెళ్లే కొద్దీ చిన్న చిన్న అంతస్తుల్లాగా అలా చిన్నగా అవుతూ వెళ్తుంది. అదే దీని స్పెషాలిటీ. ఇక టెంపుల్కి అసలైన అట్రాక్షన్ ఏంటో తెలుసా? గోపురం. గుడి లోపలికి వెళ్లే ఎంట్రన్స్ దగ్గర ఉండే పెద్ద పెద్ద టవర్స్ ఇవి. కొన్నిసార్లు చూస్తే మెయిన్ టవర్ అయిన విమాన కన్నా కూడా ఈ గోపురాములే చాలా పెద్దగా, చాలా ఎత్తుగా ఉంటాయి. ఎందుకంటే రాజులు వాళ్ల పవర్ చూపించుకోవడానికి వీటిని అంత భారీగా కట్టించేవారు. నెక్స్ట్, మండప. ఇది చాలా సింపుల్. గర్భగుడి ముందు పెద్ద పెద్ద పిల్లర్స్తో కట్టిన ఒక హాల్ అన్నమాట. అప్పట్లో అక్కడ భక్తులు కూర్చోడానికి, పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేయడానికి దీన్ని వాడేవాళ్లు. ఫైనల్గా ప్రకార. సింపుల్గా చెప్పాలంటే టెంపుల్ చుట్టూ ఉండే కాంపౌండ్ వాల్. ఈ గోడ లోపల మెయిన్ టెంపుల్, వేరే చిన్న చిన్న గుళ్ళు అన్నీ ఉంటాయి. కొన్ని పెద్ద పెద్ద టెంపుల్స్లో అయితే ఏకంగా 7 కాంపౌండ్ వాల్స్ కూడా ఉంటాయి. అంటే ఆ టెంపుల్ ఎంత ముఖ్యమైందో అర్థం చేసుకోవచ్చు. ఓకే, థియరీ బాగుంది. మరి ప్రాక్టికల్గా ఈ టెంపుల్స్ ఎలా ఉంటాయో చూద్దామా? ద్రావిడ స్టైల్కి కొన్ని బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవి ఎగ్జామ్స్కి చాలా చాలా ఇంపార్టెంట్. జస్ట్ పేర్లు ఎక్కడున్నాయో గుర్తుపెట్టుకుంటే చాలు. ఫస్ట్ వన్, తమిళనాడు మదురైలోని మీనాక్షి టెంపుల్. దీని గోపురాలు ఎంత కలర్ఫుల్గా, ఎంత పెద్దగా ఉంటాయంటే అవి వరల్డ్ ఫేమస్. నెక్స్ట్, బృహదీశ్వర టెంపుల్, తంజావూరు, తమిళనాడు. దీని స్పెషాలిటీ ఏంటంటే దాని విమాన, చోళుల ఆర్కిటెక్చర్కి ఇదొక అద్భుతం. తర్వాత కైలాసనాథ టెంపుల్, కాంచీపురం. ఇది పల్లవుల టైంలో కట్టింది. ద్రావిడ స్టైల్ ఇప్పుడిప్పుడే మొదలవుతున్న రోజుల్లో కట్టిన టెంపుల్స్లో ఇదొకటి. ఇక ఇది చూడండి, షోర్ టెంపుల్, మహాబలిపురం. పేర్లోనే ఉంది, సముద్రం ఒడ్డున కట్టారు. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, రంగనాథస్వామి టెంపుల్, శ్రీరంగం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద టెంపుల్ కాంప్లెక్సుల్లో ఒకటి. గుర్తుందా, మనం ప్రకారా గురించి మాట్లాడుకున్నామా? ఈ గుడికి ఏకంగా 7 ప్రాకారాలు, అంటే 7 కాంపౌండ్ వాల్స్ ఉన్నాయి. రైట్, ఇవన్నీ చూశాం గదా. ఇప్పుడు ఎగ్జామ్ కోసం ఒక్కసారి ఫాస్ట్గా క్విక్ రివిజన్ చేసేద్దాం. జస్ట్ కీ పాయింట్స్ అంతే. ఓకే, ఏం గుర్తుపెట్టుకోవాలి? 1, ద్రావిడ స్టైల్ అంటే సౌత్ ఇండియా స్టైల్. 2, పిరమిడ్ షేప్లో ఉండే మెయిన్ టవర్, అదే విమాన. 3, ఎంట్రన్స్లో ఉండే పెద్ద పెద్ద టవర్సు, అవే గోపురాలు. 4, టెంపుల్ చుట్టూ ఉండే కాంపౌండ్ వాల్స్, వాటిని ప్రకరా అంటారు. ఈ పదాలు ఎగ్జామ్లో కీవర్డ్స్, అస్సలు మర్చిపోద్దు. సరే, అంతా బానే ఉంది. ఇప్పుడు మీకో చిన్న క్వశ్చన్. మనం ఇప్పుడు మాట్లాడుకున్న ఈ ఫీచర్స్ అన్నీ చోళుల కాలంలో ఎక్కువగా కనిపిస్తాయా, పల్లవుల కాలంలోనా, లేక పాండ్యుల కాలంలోనా? ఎవరి టైంలో ఈ ఆర్కిటెక్చర్ పీక్స్కి వెళ్ళింది? దీని గురించి ఆలోచించండి, రీసెర్చ్ చేయండి. మీ ప్రిపరేషన్కి ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఆల్ ద బెస్ట్.